హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మాఘమాసంలో అత్యంత విశిష్టత కలిగిన మాఘ పౌర్ణమి ఏ రోజున వచ్చింది, అలాగే ఆ రోజున మనం పాటించవలసిన నియమాలు, అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజు ఎవరిని మనము ప్రత్యేకంగా ఆరాధించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందామండి. మాఘమాసంలో చంద్రుడు మకా నక్షత్రంలో ఉంటే ఆ మాసానికి మాఘమాసం అని పేరు. అటువంటి మాఘమాసంలో ఎంతో విశిష్టత ఉన్నది ఈ మాఘ పూర్ణిమ. ఎందుకు ఈ మాఘ పౌర్ణిమ అంత ప్రత్యేకతమైనది అంటే సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారు జన్మించిన రోజు. అంతేకాకుండా లలితా పరమేశ్వరి దేవి జయంతి అని కూడా అంటారు. మరి అటువంటి ఎంతో విశిష్టత కలిగిన ఈ మాఘ పౌర్ణమి అనేది మనం అందరం కూడా జరుపుకోవాల్సి ఉంటుంది. మాఘమాసం అంటే పాపములను పోగొట్టేది అని అర్థం. ఎవరైనా కానీ నదీ సముద్ర స్నానాలు ఈ మాఘమాసంలో ఆచరిస్తే అటువంటి వారికి జన్మజన్మల పాపాలు అన్నీ తొలగిపోతాయి. ఈ మాఘమాసంలో మహాలక్ష్మీదేవి అమ్మవారిని కూడా మనం ఆరాధించాలి. పౌర్ణమి అమావాస్య తిథుల్లో ప్రత్యేకంగా అమ్మవారి పూజ చేసుకోవటం చాలా మంచిది. అలాగే ఈ మాఘమాసంలో స్వామివారిని మాధవుడిగా పూజిస్తారు. మాఘమాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. భీష్మ ఏకాదశిని విష్ణు సహస్రనామ జయంతిగా కూడా పిలుస్తారు. అయితే ఈ భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ స్వామివారికి పూజ చేసుకోవాలి. అటువంటి మాఘమాసంలో ఎంతో ప్రత్యేకమైంది ఈ మాఘ పౌర్ణమి. అయితే ఇప్పుడు 2025 సంవత్సరంలో మాఘ పౌర్ణమి ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకుందాము. ఫిబ్రవరి 11వ తారీఖున మంగళవారం రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 12 బుధవారం రాత్రి 7 గంటల 8 నిమిషాల వరకు ఈ పౌర్ణమి గడియలైతే ఉన్నాయి. అలాగే మనము మాఘ పౌర్ణమి రోజు పూజ జరుపుకోవాల్సిన తేదీ ఫిబ్రవరి 12 బుధవారం. ఈ రోజున ముఖ్యంగా మాఘమాసంలో నది లేదా సముద్ర స్నానాలు కానీ చేయలేని వారు ఈ మాఘ పౌర్ణమి రోజున స్నానాన్ని ఆచరిస్తే వాళ్ళ పాపాలు అన్నీ తొలగిపోతాయి. అన్ని నదుల నీరు సముద్రంలో కలుస్తుంది కనుక సముద్ర స్నానం చేసిన వారికి అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం అయితే కలుగుతుంది. మన పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలందరూ కూడా తమ తేజస్సు సర్వశక్తులు అన్నీ కూడా ఈ జలాల్లో ఉంచుతారట. ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో వారికి ఆ తేజస్సు కలుగుతుంది. అలాగే వాళ్ళు తలపెట్టిన కార్యక్రమాల్లో జయం కలుగుతుందని ఒక నమ్మకం. మనకు సంక్రాంతి పండుగ అంటే మకర సంక్రమణం జరిగిన దగ్గర నుంచి ఇప్పుడు కుంభ సంక్రమణం జరిగే వరకు మధ్య ఉండే ఈ కాలమే మాఘమాసం. అటువంటి మాఘమాసంలో వచ్చిన ఈ పౌర్ణమిని అమ్మవారిని ఆరాధించే అతి ప్రత్యేకమైన రోజు. ఈ రోజున సతీదేవి జన్మదినంగా కూడా చెప్తారు. అంతేకాకుండా ఎంతో విశిష్టత కలిగిన గౌరీదేవి పూజ కూడా ఈ పౌర్ణమి రోజున చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆడవారు ఈ గౌరీదేవిని దేనికోసం పూజిస్తారంటే సౌభాగ్యం అలాగే సంతానం కోసం పూజిస్తారు. గౌరీదేవి పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు పసుపు ముద్ద రూపంలో గౌరీదేవిని చేసుకొని ఎవరి శక్తి కొలదు వారి అమ్మవారిని పూజించవచ్చు. అలాగే మంగళకరమైన వస్తువులు అంటే పసుపు కుంకుమ మట్టి గాజులు పసుపు కొమ్ములు గాజులతో అమ్మవారిని పూజించవచ్చు. ఎవరైతే 33 పున్నమిలు నోము చేసుకోవాలనుకున్నా లేదా ఏదైనా ఆడవారు నోములు నోచుకోవాలనుకున్నా ఈ పౌర్ణమి రోజు మొదలు పెట్టవచ్చు. మాఘమాసం అంతా వ్రతాలకు నోములకు అనువైన మాసం కాబట్టి ఎవరైనా గౌరీదేవి నోము నోచుకోవాలన్నా ఈరోజు ప్రారంభించవచ్చు. ఈ మాఘమాసంలో వచ్చిన మాఘ పౌర్ణమి రోజు మనము ప్రత్యేకంగా లలితాదేవిని లేదా పార్వతీదేవిని కూడా ఆరాధించవచ్చు. అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఆచరించవచ్చు. ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి రోజు లలితాదేవిని లేదా పార్వతీదేవి లేదా లక్ష్మీదేవికి మనము ఈ పూజనైతే ఆచరించుకోవాలండి. ముఖ్యంగా ఈ పూజలో అమ్మవారిని గాజులతో అలాగే పసుపు కొమ్ములతో అయితే అలంకరించుకోవాలి. ఈ మాఘమాసం రోజున అమ్మవారికి పీఠం పెట్టి పూజ చేసుకున్న వారు ఆ రోజున బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే భూసైనం కూడా పాటించాలి. నాన్ వెజ్ తినకూడదు. పీఠం పెట్టుకొని ముందుగా పూజ చేసుకునేవారు గణపతిని అయితే పూజించాలండి. ఈరోజు నైవేద్యం వచ్చేసి ఎవరి స్తోమతను బట్టి వారు నైవేద్యం అయితే పెట్టుకోవచ్చు.
ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది.